హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం ఒక మండువా లోగిలి ఎన్ని రకాలుగా మనం కట్టుకోవచ్చు అనే వీడియో మనం చెప్పుకుందాం మిత్రులు. మండువా లోగిలి ఎన్ని రకాలుగా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున చాలా అభిరుచిగా ఆలోచిస్తున్నారండి ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్ళు. ఎందువల్లంటే ఈ యొక్క సోషల్ మీడియా పుణ్యమా లేదా చాలా తక్కువగా మనకి ఈ యొక్క ఇంటర్నెట్ డాటా అనేది లభించడం వల్ల వారు విపరీతంగా పరిశోధించడం అనేది మొదలుపెట్టి, తమ ఇల్లు చాలా వినూత్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ధర్మబద్ధంగా, వాస్తుపరంగా ఉండాలి అనే ఆకాంక్షతో పాటుగా, చాలా వినూత్నంగా ఇప్పుడు మేము ఖర్చు పెట్టేటటువంటి రూ. 30,00,000 కావచ్చు, రూ. 50,00,000 కావచ్చు. ఒక వినూత్నంగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క విధానం అనేది చాలా సమాజంలో గణనీయమైనటువంటి మార్పులు తెచ్చిందండి. ఇందులో భాగంగా మేము ఈ యొక్క స్థాపత్య వేద ఆయాది గృహవాస్తులో భాగంగా మేము ముందు నుంచి ఈ యొక్క మండువాలోగిలి మధ్యతరగతి వారికి కానివ్వండి, ఎగువ మధ్యతరగతి కానివ్వండి, లేదా ఉన్నత వర్గాల వారికి కానివ్వండి, వారి యొక్క స్తోమతను బట్టి ఏ రకంగా ఇవ్వాలి అనే మా పరిశోధనలు కావచ్చు, కస్టమర్లకి కావాల్సినటువంటి సర్వీసెసే కావచ్చు. చూసినప్పుడు 150 గజాల నుంచి 250 మధ్య గజాలు ఉన్నవాళ్ళు. అంటే కనీసం 3 సెంట్ల నుంచి 5 సెంట్లుగా ఉన్నవాళ్ళు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు మండువా లోగిలి అనేది చాలా ఎక్కువగా ఆశిస్తున్నారనమాట. అందువల్ల ప్రాక్టికల్‌గా ఒక స్థలాన్ని తీసుకొని, ఆ స్థలంలో ఒక మండువా లోగిలి అనేది కట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది? అదే రకంగా ఒక పార్కింగ్ ఏ రకంగా ఉంటుంది? అదే రకంగా ఒక ఎంట్రీ ఏ రకంగా ఉంటుంది? ఇంటి లోపల లేఅవుట్ ఏ రకంగా ఉంటుంది? ఇందులో మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాలనుకుంది, మండువా లోగిలి ఎన్ని రకాలుగా కట్టుకోవచ్చు. అంటే ఇంటి మధ్యలో స్లాబ్ ఓపెన్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రకృతిని ఇంటి లోపలికి ఆహ్వానించే పద్ధతిని మనకి మండువా లోగిలి అని చెప్తారు. ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంటే మండువా లోగిలి కట్టకపోతే వాస్తు ప్రయోజనం ఉండదా? అంటే ఇంట్లో మధ్యలో స్లాబ్ ఓపెన్ చేయడం ద్వారా కొంత మెయింటెనెన్స్ ఇబ్బంది కలుగుతుంది. కొంత వ్యక్తిగత గోప్యానికి ఇబ్బంది కలుగుతుంది. లేదా సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది కలగొచ్చు కదా! అని చాలామంది ఆలోచిస్తున్నారు. మిత్రులారా, మీరు ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనము ఇంటి మొత్తం కప్పేసిన, ఇంటి మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ చేసిన, రెండింటిలోనూ ఆ ఇంటి లోపల ఉండే వాస్తు ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. కానీ ఒక ఇంటి మధ్యలో ఓపెన్ చేయడం అనే ధర్మం ఎందుకు చెప్తుంది అంటే, మన ఇల్లు అనేది ఒక ప్రకృతికి ఒక ప్రతిరూపము. ఒక ఇల్లు అనుకునేటప్పుడు ఒక 4 పంచభూత తత్వాలు 4 కార్నర్స్‌లోనూ అదే రకంగా స్పేస్ అనేటటువంటి ఆకాశ తత్వము ఇంటి మధ్య భాగంలో తిష్ట వేయబడుతుందనమాట. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆ యొక్క బ్రహ్మస్థానం ఏదైతే ఉన్నదో అది ఆకాశ తత్వానికి సంబంధించింది కాబట్టి ఆ ఆకాశానికి దాన్ని కనెక్ట్ చేయమని చెప్పిందనమాట. తద్వారా పూర్తి స్థాయి వాస్తు ఎఫెక్ట్ కలుగుతుంది అని చెప్పింది. అంటే ఇంటిని భూమి మీద ఒక క్రమ పద్ధతుల ప్రకారము దిక్కులకు సరిపెట్టి మనం కట్టినప్పుడు, ఆ ఎంటిటీ అనేది భూమికి ప్రాపర్‌గా కనెక్ట్ చేసినప్పుడు, భూతత్వాన్ని ఆ ఇల్లు తీసుకుంటుంది. మనం ఏదైతే కట్టడం ద్వారా ఏదైతే ఒక ఉన్నతమైన క్వాలిటీని అంటే మనందరినీ చాలా పాజిటివ్‌గా ఆలోచింపచేసేటటువంటి ఒక కారకత్వం అన్నమాట. మన మైండ్‌ని, మన మనసుని, మన యొక్క ఆత్మని మూడింటిని సృజిస్తుందన్నమాట అది పాజిటివ్‌గా. ఆ రకంగా సృజించేటటువంటి ఒక తత్వాన్ని మనము కట్టి ఆ 4 గోడల మధ్య ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క కంప్లీట్‌గా పూర్ణత్వం కావాలి అనుకునేటప్పుడు భూమి తత్వంతో పాటు ఆకాశ తత్వాన్ని కూడా ఆ ఇల్లు తీసుకోవాలి. అంటే పైనుంచి ఈ యొక్క బ్రహ్మస్థానం ఓపెనింగ్ చేయడం ద్వారా ఒక ఆకాశ తత్వాన్ని తీసుకుంటుంది. భూమి నుంచి ఎర్త్ ఎనర్జీస్‌ని ఇండ్యూస్ చేసి, ఆ రెండింటి యొక్క కలయిక ఒక బిగ్ బ్యాంగ్ లాగా ఉంటుందన్నమాట.
ఫుల్ వాస్తు ఎఫెక్ట్ అనేది అక్కడ జరుగుతుందనమాట. ఇప్పుడు అలా అని చెప్పి ఇక్కడ మనం ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఎఫెక్ట్ తగ్గుతుంది అనడంలో వాస్తవం లేదు. రెండింటిలోనూ ఒకటే ఉంటుంది. కానీ ఒకటి ఒక రకమైన అజరామరమైన ఆనందాన్ని ఇస్తుంది. అదేంటంటే ఒక ఇల్లు తీసుకొని ఇంటి మధ్య భాగంలో కొంత డిప్రెషన్ పెట్టి వర్షము, ప్రకృతి మొత్తాన్ని మనం ఆస్వాదించినప్పుడు, ఆ ఇంటి మధ్యలో ఆ యొక్క చిరుజల్లులు పడుతున్నప్పుడు, ఆ చుట్టూ ఇనర వరండాలో కుర్చీ కూసుకొని, ఒక చక్కని కాఫీ తాగుతూ, ఫ్యామిలీ మెంబర్స్‌తో అక్కడ గడుపుతూ ఉండేటటువంటి ఆనందము వెలకట్టలేనిది. ఒక అజరామరమైన ఆనందము. ఎందుకంటే ప్రతీదీ ఇంటి మధ్యలో మనం ఇల్యూమినేట్ చేస్తున్నాము. ఆ యొక్క పరమాత్మని అభిషేకం జేస్తున్నాము. ఒక కాస్మిక్ పిల్లర్ రూపంలో బ్రహ్మస్థానంలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క సర్వేశ్వర తత్వానికి వర్షంతో, ఎండతో, చలితో అన్ని రకాల అభిషేకాలు మనం చేస్తున్నాం అనమాట. ప్లస్ ఇంటి మధ్యలో ఒక ఇల్యూమినేటెడ్ లైట్ పిల్లర్ అనేది ఒకటి ఏర్పడి, అది ఇంటి మొత్తానికి మనం అనుకునే వెంటిలేషన్‌కి కూడా కారణభూతం అవుతుందనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వెంటిలేషన్‌కి ఇంటి చుట్టూగా కిటికీలు గాని, గుమ్మాలు గాని ఇవ్వడం ద్వారా ఇంటి లోపలికి వెంటిలేషన్ అనుకుంటాము. మండువా లోగిలి ప్రత్యేకత ఏంటంటే, చుట్టుపక్కగా వచ్చేది కాకుండా ఇంటి మధ్యగా గూడా ఓపెనింగ్ అయ్యి, ఆ యొక్క ప్రకృతిని ఆహ్వానించడం వల్ల ఇల్లంతా ఎప్పుడూ ఒక సహజ సిద్ధంగా మనను ఉత్తేజితపరిచేటటువంటి వాతావరణంతో ఉంటుందనమాట. సో, ఇక్కడ నేను మీకు 2 రకాలైనటువంటి ఆహ్, మండువాలు వేసుకోవచ్చు అని చెప్పిన దాంట్లో ఫస్ట్ మండువా. సీ ఇక్కడ మనము నా లైఫ్ టైమ్‌లో నేను ఈ ఒక్క ఫ్లోర్‌కే పరిమితమవుతాను. ఇంక నాకు ఫర్దర్‌గా అవసరం లేదు. నా కుటుంబానికి ఇది సరిపోతుంది. లేదా నాకు ఇంకా 2, 3 రకాల ఆస్తులున్నాయి కాబట్టి నేను స్పెషలైజ్డ్‌గా ఒక మండువాలోగిలి చక్కని ఆహ్, బెంగుళూరు పెంకు గాని, లేదా నూజివీడు పెంకు గాని తెచ్చుకొని, నేనిలా పిక్చర్డ్ రూఫ్స్ కేరళ స్టైల్‌గా నేను చేసుకుంటాను అనుకునేటప్పుడు ఇది ఒక నమూనా. ఇది ఒక ఫ్లోర్‌కే పరిమితమవుతుంది. రెండోసారి మనం కట్టాలనుకునేటప్పుడు పైన వేసినటువంటి ఇదంతా మనం ఏం చేయాల్సొస్తుంది? తీసివేయాల్సొస్తుందనమాట. మీకర్థమైందా? సో, మనకు ముందే ఒక అవగాహన కలిగి ఉండాలి. నేను ఈ రకంగా నేను చేసుకోవాలా? వద్దా? అని. సీ ఇక్కడ పడినటువంటి వర్షం ఏమవుతుందండి, చక్కగా ఒక చోట జమకూరి బ్రహ్మస్థానంలో ఉన్న డిప్రెషన్‌లో పడుతుంది. దాన్ని పైపుల ద్వారా మనం బయటికి పంపిస్తాము. మనకి ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతుంటారు. దీనికి సెక్యూరిటీ ఏంటండి అని చెప్పి అడుగుతుంటారనమాట. ఆహ్, దీనికి సెక్యూరిటీ ఏంటి? మనము సి వన్ సెకండ్. ఓకే. ఒక గ్రిల్లు వంటిది మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఏ స్టేజ్‌లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక స్టేజ్ చెప్తున్నా. ఇది లింటెల్ లెవెల్‌లోనే మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. కింద నుంచి క్లీన్ చేసుకోవడానికి అనుకూలంగా ఇలాగ ఏర్పాటు చేసుకోవచ్చనమాట. సి సో, ఇది ఒక పద్ధతి. అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్‌కే మొత్తాన్ని పరిమితం చేసి చక్కని పిక్చర్డ్ రూఫ్స్‌తో వేసుకుంటున్నాము. ఇది కొంత కాంటెంపరరీ డిజైన్ అనమాట. కొంత స్థలాన్ని పార్కింగ్‌కిను కాస్త పైకెక్కి రేపొద్దున కట్టుకోవాలనుకుంటే ఇబ్బంది లేకుండా ముందే మనం ఒక ప్రణాళిక రచించుకున్నాం. ఈ రకంగా కాదు. నేను ముందు ముందు నేను ఇంకొక ఫ్లోరో, 2 ఫ్లోర్సో నా భవిష్యత్ తరాల్లో నాకు ఇన్‌హెరిటెడ్‌గా నా పిల్లలు తీసుకునేటటువంటి ఆస్తి ఒక్కొక్క ఫ్లోర్ పంచుకుంటారు. అందరూ ఈ ఇంపాక్ట్ తీసుకోవాలి అనుకునేటప్పుడు ఈ రకంగా స్లాబ్ వేసుకోవాలనమాట. ఈ రకంగా స్లాబ్ వేసుకొని పెట్టుకుంటే రేపొద్దున్న ఇంకొక అంతస్తు కట్టుకునేటప్పుడు అది ఈ రకంగా మనకి కనపడుతుందనమాట. సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. ఇది కంప్లీట్‌గా మండువానే. ఇంటి మధ్యంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇక్కడ గూడా. కాకపోతే చూడండి ఆహ్, దీన్నొక తూర్పు ముఖంగానే వాడుకోవచ్చు. ఒక దక్షిణ ముఖంగా వాడుకోవచ్చు. చక్కగా దక్షిణ ముఖంగా కిందన ఒక ఎంట్రీ ఇచ్చిందాం. కింద ఫ్లోర్ వాళ్ళకి మెయిన్ దక్షిణ ముఖంగా డిజైన్ చేశాము ఆయం కట్టి. పైన అదే తీరు వారికేమవుతుంది, ఒక మంచి బాల్కనీగా తయారైంది. వాళ్ళు ఇక్కడ తూర్పు ముఖంగా అంటే ఏ ఇంటికైనా తూర్పు ముఖంగా సింహద్వారం పెట్టుకోవచ్చండి. అందువల్ల చక్కగా మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇలాగా తూర్పున ఈ యొక్క హ్మ్, 4 పాదం నుంచి, 3 పాదం నుంచి గానీ,
పెట్టుకునేటట్టు మనం చక్కని డిజైన్ ఇది ఎన్ని అంతస్తులైనా మనం పెంచుకొని వెళ్ళొచ్చు మిత్రులారా. చూడండి ఎంత చక్కని ఆ యొక్క ఉత్తరం యొక్క బాల్కనీ మనం తీసుకున్నాము. ఎందువల్ల? ఇక్కడ మనం ఒక ఒక టాయిలెట్ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేశామనమాట. ఈ యొక్క టాయిలెట్ వ్యవస్థకి బయటికి వచ్చి వాడుకునే విధంగా ఒక చిన్న బాల్కనీ అనేది ఇచ్చాము. సో, ఈ రకంగా మనకి ప్రతి ఫ్లోరు ఇక్కడ ఓపెన్ అయి ఉంటుందండి. మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతి ఫ్లోరు ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటుందనమాట. తద్వారా ఏమవుతుంది? పడిన నీరు పడినట్టు మనకి కిందకి వెళ్ళిపోతుంది. సో, ఈ రకంగా అభిరుచి గల వాళ్ళకి మనము ఆయం కట్టి, ఆ యొక్క కారకతత్వం మనం బాగుండడానికి కావాల్సినటువంటి కారకతత్వం ఏంటి? ఆ యొక్క స్పేస్ తత్వము, ఇంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క తత్వం. తత్వాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? దాని పేరు వైబ్రెన్సీ అని అంటున్నాం అనమాట. ఒక నటరాజ నర్తనం అంటాం మన పరిభాషలో. మన వాస్తు పరిభాషలో నటరాజ నర్తనం అని చెప్పి చెప్తుంటే ద వైబ్రెన్సీ, ద డాన్సింగ్ ఆఫ్ లార్డ్ నటరాజ అని చెప్పి మనం చెప్తాము. లేదా ద డాన్సింగ్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పి మనం చెప్తామనమాట. అలాంటి డాన్సింగ్ అనేది అంటే ఏంటి? ఒక వైబ్రెన్సీ అనేది ఇలాగా ఈ రూపంలో ఉన్నప్పుడు దాన్నే మనం ఒక డాన్సింగ్ అని చెప్పి చెప్తున్నాము. ఆ వైబ్రెన్సీకి మరో పేరే నటరాజ నర్తనం. ఆ నర్తనాన్ని మనకి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా, మన ఫ్యామిలీకి అనుకూలే విధంగా మనం మార్చుకోవాలండి. అదే ఆయాది గండం ద్వారా అది నిరూపితం చేస్తామనమాట. ఎందుకంటే చాలామంది చాలా మండువాలోగిలో ఒక ఇమిటేషన్ ప్రకారము నచ్చిన కొలతలతో చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అందులో ఉన్న ఆత్మ కారకత్వం ఏదైతే ఉందో వారిని ఎలివేట్ చేసే విధంగా ఉండదండి. వారు చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారనమాట. సో, ఇక్కడ మీకు చూపెట్టే ప్రతి మోడలు ఏంటండి? వారికి కావాల్సినటువంటి కారకత్వం ఏదైతే ఉన్నదో, ఆ కారకత్వాన్ని కలగజేసే కొలతలు తీసుకొని దాన్ని ఒక 3డీలో ప్రవేశపెట్టి, ఇల్లు తయారైతే ఇలా ఉంటుందని చెప్పి, మనము చేసేటటువంటి ఇటువంటి డిజైన్స్ మనం చేసే ఛార్జ్ కూడా రూ. 50,000 మాత్రమే ఛార్జ్ చేస్తామండి. ఆ రూ. 50,000కి కూడా మనము, మన టీము మీ ఊరొచ్చి 2 రోజుల మీద కూర్చొని, మీ జన్మ నక్షత్రాలు అన్నీ కనుక్కొని, మీ స్థలాన్ని ఉచితంగా చూసి, మీతో పాటు 2 రోజులు కూర్చొని, ఇటువంటి మోడల్స్‌ని మనము చక్కగా తయారు చేసి, మీ అభిరుచి అన్నీ కనుక్కొని, ఒక బేసిక్ మోడల్ తయారు చేసి, మేము తర్వాత ఒక వారం, 10 రోజులు టైం తీసుకొని, ఈ చిన్న చిన్న విషయాలు అంటే ఫర్నిచర్ ఏ రకంగా ఏసుకోవాలి, టాయిలెట్స్‌లో కమోడ్ ఎక్కడ పెట్టుకోవాలి, మంచాలు ఏ రకంగా ఎయాలి, ఫర్నిచర్ చేయించుకుంటే ఏ రకంగా చేయించుకోవాలి, ఇవన్నీ ఒద్దికగా ఈ యొక్క మోడల్‌లో పెట్టి, మన ఇల్లు తయారైతే ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఫర్నిచర్ కూర్పుంటుంది. సో, ఫర్నిచర్ కూర్పు ఈ రకంగా ఉంటుంది కాబట్టి, వాటికి మనం పవర్ పాయింట్స్ కూడా ఇక్కడిక్కడ పెట్టుకోవాలి అని ఒక డిజైన్ స్థాయిలోనే పూర్తిగా మనకి ఒక సంపూర్ణంగా ఒక సొల్యూషన్ అనేది మేమిస్తామండి. సో, అందువల్ల మండువాలోగిలి 2 రకాలుగా కట్టుకోవచ్చు. పిచ్చుడు రూఫ్స్ ఏసేటట్టయితే ఒక గ్రౌండ్ ఫ్లోర్‌కే పరిమితం చేయొచ్చు. లేదా 2, 3 అంతస్తులు కట్టాలి అనుకునేటప్పుడు స్లాబ్ వేసుకొని పై అంతస్తుకి మనము పిచ్చుడు రూఫ్ ఏసుకోవచ్చండి. ఇది ఈ యొక్క ఛానల్ చూసేటటువంటి ఆహ్, హ్మ్. మన వీక్షకులకి ధర్మం అర్థమైంది అని చెప్తూ మేము సెలవు తీసుకుంటున్నామండి.